నమస్తే ప్రజావాహిని. ఈరోజు మనం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం. నిరుద్యోగులు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు నిరుద్యోగం ఉన్నాడు. అన్న చెప్పండి, అసలు ఏంది గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. అసలుకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, అసలు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వలే? వాళ్ళు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి బయట మాట్లాడుతున్నారు. మరి అసలు ఇది నిజమేనా? మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ వాళ్ళ గవర్నమెంట్లో ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లనే పరీక్షలు పెట్టి వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సహజం మాలాంటి ఫ్రెషర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? 2-3 సంవత్సరాల నుంచి గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకు తినడానికి తిండి లేక 5 రూపాయలు భోజనం తింటూ ఎన్నో గోసలు పడుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి ఎందుకు రావట్లేదని కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా. ఇచ్చిన జాబ్లకు లెక్కలు లేవకుండా 1,00,000 ఇచ్చేసినాం, 50,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినామనే ఊహా మాటలు మాట్లాడడం సరికాదని కూడా నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వానికి. ఇప్పుడు నిరుద్యోగులతోటి గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా నేనే సీఎం అని చెప్తున్నాడు. మరి అది నిజమేనా? ఇప్పుడు నేను ఉన్నా నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే అవుతా అని నేను అనుకోను. ఎందుకనంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల చేతుల్లో ఉంటుంది, ప్రజాస్వామ్యం కాబట్టి వారు ఇది అనుకోవడం సరికాదు. ఇక్కడ ప్రభుత్వంలో ప్రజలంతా హరిగోసలు పడుతూ ఉన్నారు. వారికి అర్థం కావట్లేదా? ఎంతో మంది అటు రైతు బంధువులు లేక, దళిత బంధువులు లేక, అటు అయ్యలు సస్తుంటే ఇటు జాబులు లేక కొడుకులు సస్తుర్రు. ఇది కనబడట్లేదా? మళ్ళీ ఎట్లా తెస్తాం మేము ప్రభుత్వాన్ని? మాకు మంచి ప్రభుత్వాన్ని మంచి పథకాలు అందకపోతే, మంచి ఉద్యోగాలు అందకపోతే మేము మళ్ళీ ఆయన ఎందుకు సీఎం చేస్తామన్నా? ఇది గట్టిగా అడుగుతా ఉన్నా. అన్న ఇంకోటి, రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు ఎలక్షన్స్ టైంలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వచ్చిండు. ఇంతవరకు ఎవరైనా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే, ఇప్పుడున్న మంత్రులైనా సరే ఎవరన్నా వచ్చి మీకు హామీ ఇస్తున్నారు అసలుకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి? నిజంగా చెప్తున్నా అన్న, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదే కాదు, ప్రభుత్వం రావడానికి గల గట్టి కారణం నిరుద్యోగులు. వాళ్ళు మన గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి 2,00,000 ఉద్యోగాలు జరూర్ దెంగి అని అన్నాడు. 100% ఇస్తాం, దీంట్లో ఎలాంటి డోకా ఉండదు, మీకు ఇబ్బందులు ఉండవు. మన ప్రజాప్రభుత్వంలో 2,00,000 ఉద్యోగాలు వస్తే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందని అంటే మేము ఇంటింటి తిరిగి ఊరున తిరిగి ఎలక్షన్లో ప్రచారం చేసి మరి గెలిపించినాం. ఇప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మేము ఎందుకు పెడతాం? మేము న్యూస్ రిపోర్ట్లో ఎందుకు పెడతాం? మేము ఇలా మాకు అవసరం లేదు కదా. ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేకపోవడంతోనే మేము ఇలా న్యూస్ రిపోర్ట్ పెట్టడం జరిగింది. అన్న ఇప్పుడు నిరుద్యోగులు అసలుకి నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి మన యూనివర్సిటీకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అసలు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దు, వేరే పార్టీల వాళ్ళు మధ్యతోటి వాళ్ళతోటి వెళ్ళి చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ పెయిడ్ బ్యాచ్ ఎవరు లేరన్నా, అందరూ ఉద్యోగ నోటిఫికేషన్ రావాలనే కోరుకుంటారు. ఇక్కడ ఏమంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు టీజీపీఎస్ని యూపీఎస్సీ తరహా చేస్తే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు విద్యార్థులకు కూడా గట్టి నమ్మకం ఉంటుంది, ఇట్లా నోటిఫికేషన్ వస్తూనే ఉంది, మేము రాస్తామనే గట్టి నమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వం మీద. ఇప్పటికీ ఏ విద్యార్థులు మాకు ఉద్యోగాలు వద్దు, నోటిఫికేషన్ వద్దని ఎవరు చెప్పరు. వాళ్ళు ఇచ్చే హామీ లేదు కాబట్టి వాళ్ళు అట్లా అంటా ఉన్నారు. ఇక్కడ ఎవరు పెయిడ్ బ్యాచ్ లేరు. మరి చెప్తా ఉన్నాను, అందరు విద్యార్థులే, అందరు చదువుకునే వాళ్ళే. ఇక్కడ ఇచ్చేటోళ్ళు ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఏజ్ బార్ దాటిపోతుంది అన్న, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు వాళ్ళకు. కాబట్టి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇలా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అని ఇప్పుడు అసలు విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణలో, సీఎం రేవంత్ రెడ్డి 3 పదవులు అతని దగ్గర పెట్టుకోండి. అసలు దీని మీద మీ స్పందన ఏంది? అసలు ఒక్క సీఎం గారికి చాలా బాధ్యతలు ఉండదు ఒక రాష్ట్రంలో. అలాంటిది కీలకమైన బాధ్యతలు హోంశాఖ కావచ్చు, ఇలా విద్యాశాఖ, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకోవడం సరికాదన్న. ఎప్పుడైతే ఇవి డివైడ్ అవుతుందో ఈ పదవులు, అప్పుడే మన రాష్ట్రంలో అన్నిటికీ ఒక భద్రత, ఒక సెక్యూరిటీ ఉంటుంది ఈ శాఖలకు. ఆయన దగ్గర ఉంచుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా ఉన్నా. అల్టిమేట్గా నిరుద్యోగుల తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ చిక్కడపల్లి లైబ్రరీ ఉన్న నిరుద్యోగులు మొత్తం తరపున అసలుకి కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏం చెప్పాలను అల్టిమేట్గా? మేము నిజంగా చెప్తున్నాం, మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి గల కారణమే నిరుద్యోగులు. ఇప్పుడు అయిందేదో అయింది, 2.5 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాలకు వచ్చేసింది. ఇప్పుడు ఒకటే, రేపు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తుంది జూన్ 2వ తారీఖు. ఈ రోజున పకడ్బందీగా ఒక సిలబస్, షెడ్యూల్, జాబ్ నోటిఫికేషన్స్ పకడ్బందీకి ఇస్తే విద్యార్థులు చాలా బాగా చదువుకొని మీకు ధన్యవాదాలు చెప్పుకుంటారు అని నేను కోరుకుంటా ఉన్నా. మై హంబల్ రిక్వెస్ట్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి సార్, ప్లీజ్ టేక్ దిస్ ఇష్యూ టు యువర్ నోటీస్. Please release the job calendar and notifications immediately.